ట్రంప్ ఏం మాట్లాడుతున్నారో ఒకసారి ట్రంప్ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. I'd like to, if they can behave, but they've been very menacing. You know, they're great people. They have an amazing population. It's amazing, smart, brilliant, energetic. They have a great, I'd love to help them, but they have to be in a system that allows them to be helped. And right now they're in a system that only allows failure. And I don't want that. And I want a system that's not going to be attacking us. We want a system that can lead to many years of peace. And if we can't have that, we might as well get it over with right now. Yeah, please. ఇటు ట్రంప్ ఇరాన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఇరాన్ ప్రజలకు నేను ఎంత మేలు చేయాలో అంత మేలు చేశాను. ఇంటర్నల్గా వాళ్ళు ఒక ప్రొటెస్ట్ని చేసి అక్కడున్న ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సింది వాళ్ళకే వదిలేస్తున్నాను, నేను చేయాల్సిన స్నాయం చేశాను అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. మా మీదికి అటాక్ చేసే ప్రభుత్వాలు మాకొద్దు, అందుకే మేము ఇరాన్ పైన దాడి చేశామంటూ ఇటు ట్రంప్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. మరొక పక్క ఇటు అరబ్ దేశాలని అలాగే ఇటు నేటోకు సంబంధించిన దేశాలని ట్రంప్ వాళ్ళ నావీస్ని పంపించమని ఎలా అడిగాడో దానికి సంబంధించిన ట్వీట్ని కూడా ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి మనం చూస్తే కనుక ట్రంప్ కాల్స్ ఆన్ ద అరబ్స్ టు ఫైట్ ఫర్ ఇజ్రాయెల్ అండ్ టేక్ బ్యాక్ ద స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్. President Trump once again asks other countries to take back the Strait of Hormuz from Iran and says the United States will help. So Strait of Hormuz ni స్వాధీనపరచుకోవడానికి ప్రపంచ దేశాలు ముందుకు రావాలి, మరి ముఖ్యంగా నేటో దేశాలు అలాగే గల్ఫ్ దేశాలు ముందుకు రావాలి. వాళ్ళకి కావాల్సిన హెల్ప్ నేను చేస్తాను. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని స్వాధీనపరచుకోవడానికి ఏదైతే హెల్ప్ కావాలో ఆ హెల్ప్ని నేను చేస్తాను అంటూ ఇటు ట్రంప్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.